ఓకే, ఎక్సైజ్ 9.1లో థర్డ్ సమ్. క్వశ్చన్ చూడడానికి పెద్దగా ఉంటుంది అంతే, డయాగ్రామ్ వేస్తే చాలా ఈజీ. ఇది ఒక స్టోరీ బట్టి మనం ఒక పిక్చరైజేషన్తో డయాగ్రామ్ వేస్తున్నాం చూడండి. ఏ కాంట్రాక్టర్ ప్లాన్స్ టు ఇన్స్టాల్ 2 స్లైడ్స్. మొత్తం ఎన్ని స్లైడ్స్? స్లైడ్ అంటే ఏంటి? జారెడ్ బాల్, చిన్నపిల్లలు జారెడ్ బాల్ జారుతారు కదా, ఒక 2 స్లైడ్స్ పెడదాం అనుకున్నాడు. ఆ 2 స్లైడ్స్ ఫర్ ద చిల్డ్రన్ టు ప్లే ఇన్ ఏ పార్క్ ఉంటుంది కదా, ఒక 2 స్లైడ్స్ పెడదాం అనుకున్నాను. ఎందుకు? పిల్లలు ఆడుకోవడానికి. ఫర్ ద చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 5 years, 5 సంవత్సరాల కన్నా తక్కువ ఏజ్ ఉండే పిల్లలు ఉంటారు కదా, అంటే 1, 2, 3, 4, 5 ఇలాంటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకే షీ ప్రిఫర్స్ టు హ్యావ్ ఏ స్లైడ్ హూజ్ టాప్ ఈజ్ అట్ ఏ హైట్ ఆఫ్ 1.5 meters. అర్థమైందా? 5 సంవత్సరాల కన్నా తక్కువ ఏజ్ ఉండే పిల్లలకి ఏం పెడదాం అనుకుంది? వాళ్ళు చిన్నపిల్లలు కదా, ఎక్కువ హైట్లు పెట్టారనుకో, అక్కడ నుంచి ఏమన్నా రిస్క్ కింద పడిపోయినా దెబ్బలు తగులుతాయి కదా. ఎందుకు అలా దెబ్బలు తగిలితేనే హైట్ 1.5 meters పెట్టింది. టాప్ ఆఫ్ ద హైట్ ఎంత? ఇదిగో 0.2. ఇది గ్రౌండ్ అనుకోండి, ఇది గ్రౌండ్, నేల మీద కదా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? 1.5 meters. అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా? బిలో ద ఏజ్ ఆఫ్ 5 years షీ ప్రిఫర్స్ టు హ్యావ్ ఏ స్లైడ్ హూజ్ టాప్ ఈజ్ అట్ ఏ హైట్ ఆఫ్ 1.5 meters. అంటే ఏంటి? గ్రౌండ్ నుంచి ఆ స్లైడ్ యొక్క హైట్ ఎంత అంటున్నాడో, ఆ స్లైడ్ యొక్క హైట్ 1.5 meters. అండ్ ఈజ్ ఇంక్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees టు ద గ్రౌండ్ అంటున్నాడు. ఇంక్లైన్డ్ అంటే ఏంటి? ఒకే యాంగిల్ అనమాట. ఒక యాంగిల్ ఎంత యాంగిల్? 30 degrees గ్రౌండ్తో. వెళ్ళి చూడండి, ఇదే కదా స్లైడ్. అర్థమైందా? ఈ స్లైడే కదా. స్లైడ్ ఎలా ఉంటుందా? క్రాస్గానే కదా ఉంటుందా. ఎంత అన్నాడు? ఇంక్లైన్డ్ అట్ ఎన్ యాంగిల్ ఆఫ్, ఎక్కడ ఉంది? ఇంక్లైన్డ్ అట్ ఎన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. దేంతో 30 degrees? గ్రౌండ్తోనా దాంతో దేంతోనా? గ్రౌండ్ ఏది? ఇదేనా గ్రౌండ్. ఇదిగో వ్యూజ్ టాప్ ఈజ్ ఇది 30 degrees టు ద గ్రౌండ్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ 30 degrees పెట్టుకున్నాం. నెక్స్ట్ వేరాజ్ ఫర్ ఎల్డర్ చిల్డ్రన్, అంటే 5 సంవత్సరాల కన్నా పెద్దోళ్ళు ఉంటారు కదా, కొంచెం పెద్ద పిల్లలు, వాళ్ళు చిన్న జారెడ్ బాల్ జారలేరు కదా, వాళ్ళకి పెద్దగా ఉండాలి, కొంచెం హైట్ కూడా ఉండాలి. మరీ 1.5 meters అంటే ఎంత హైట్ నుంచి వాళ్ళ ఉండేది అంత కదా, వాళ్ళేమో జారుతారు. అందుకని వేరాజ్ ఫర్ ఎల్డర్ చిల్డ్రన్, పెద్దవాళ్ళకే, షీ వాంట్స్ టు హ్యావ్ ఏ స్టెప్ స్లైడ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 3 meters. ఎంత హైట్లో? 3 metersలో. ఎంత హైటు? 3 meters హైట్. ఇది ఎంత హైటు? 1.5 meters. అండ్ ఇంక్లైన్డ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees. ఎంత యాంగిల్తో? 60 degrees యాంగిల్తో చేస్తుంది గ్రౌండ్. వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ద స్లైడ్ ఇన్ ఈచ్ కేస్ అని అంటున్నాడు. ఇదిగో ఇక్కడ ఇంకోటి ఉందని, ఇంకో స్లైడ్ ఉంది. ఈ స్లైడ్ ఎంత డిస్టెన్స్లో ఉంది? ఎంత? 3 meters డిస్టెన్స్లో ఉంది. ఇంక్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్ ఎంత? మేకింగ్ అన్ యాంగిల్ ఎంత ఇచ్చాడు కదా, ఎంత? 60 degrees. అర్థమైందా? వాడికి ఎంతకీ క్వశ్చన్లో ఏం కావాలి? వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ద స్లైడ్ ఇన్ ఈచ్ కేస్. అంటే ఇక్కడ మనకి ఎన్ని కేసులు ఉన్నాయి? 2 cases. ఒకటి చిన్నపిల్లలది అండ్ ఇంకోటి పెద్ద పిల్లలది. వాళ్ళ యొక్క లెంత్ ఎంత? ఆ స్లైడ్స్ యొక్క లెంత్ ఎంత చూద్దాం. ఫస్ట్ చిన్నపిల్లలు ఫైండ్ అవుట్ చేద్దామా? గివెన్ అని పెట్టుకుని ఏం రాసుకుంటారు? స్టోరీ మొత్తం అంతా రాసుకుందరు కానీ ఏంటి, ఫస్ట్ క్వశ్చన్ అదే ఇదంతా రాయక్కర్లేదు కానీ దీన్ని ఏమనుకుంటారంటే చిల్డ్రన్స్ స్లైడ్. చిల్డ్రన్స్ ఏమంటున్నాడు? స్లైడ్ బిలో 5 years.
అర్థమైందా? చిల్డ్రన్స్ ఇదేంటి స్లైడ్ అబోవ్ 5 years, అబోవ్ 5 years. అర్థమైందా? 5 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉండేవాళ్ళు. 2 ట్రయాంగిల్స్ కదా, పేర్లు పెట్టుకోవచ్చు కదా. ఏం పేర్లు పెట్టుకోవచ్చు? ఏ బి సి. XYలా PQR పెట్టుకోవచ్చు. PQR. అర్థమైందా? ఇది ఫస్ట్ ట్రయాంగిల్, ఇది సెకండ్ ట్రయాంగిల్. చూడండి, గివెన్ ఏమి ఇచ్చాడు వాడు? ఒక హైట్ ఇచ్చాడు కదా. షీ ప్రిఫర్స్ టు హ్యావ్ ఎ స్లైడ్ హూజ్ ఎ హైట్, హూజ్ టాప్ ఈజ్ అట్ ఎ హైట్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద ఏంటి ఫస్ట్ స్లైడ్. ద హైట్ ఆఫ్ ద ఫస్ట్ స్లైడ్ ఎంత హైట్? 1.5 meters. అండ్ ఇంక్లైన్డ్ అట్ అన్ యాంగిల్ ఎంత? ఇట్ ఈజ్ ఇంక్లైన్డ్ at an angle with the ground. ఎంత? ఈజ్ ఈక్వల్ టు ఎంత? 30 degreesతో చేస్తుంది. సేమ్ ఇదే సెకండ్ స్లైడ్కే రాసుకోవాలి కదా. సెకండ్ స్లైడ్ ఏంటి? ద హైట్ ఆఫ్ ద ఇది ఫస్ట్ స్లైడ్. సెకండ్ స్లైడ్కి సెకండ్ స్లైడ్ ఈజ్వల్ ఎంత? 3 meters. సెకండ్ స్లైడ్ యొక్క హైట్ ఎంత? 3 meters కదా. ఎంత యాంగిల్తో ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఇంక్లైన్డ్ at an angle with the ground ఈజ్వల్ ఎంత? 60 degrees. అర్థమైందా? ఓకే, నోట్ చేయండి. గివెన్ రాసుకోండి, అంటే స్పేస్ లేదు కదా. ఇది అరేంజ్ చేసిన తర్వాత రిమైనింగ్ సమ్ క్వశ్చన్ చెప్పేసి చెప్తాను ఫాస్ట్. ఓకే, ఒకసారి అరేంజ్ చేసి చెప్దాం. ఫస్ట్ది చిన్నపిల్లలది, అంటే బిలో 5 years ఏజ్ ఉండే స్లైడ్ చూసుకుందాం. ఏ ట్రయాంగిల్ అది? ఫ్రమ్ ట్రయాంగిల్ ఏంటి దాని పేరు? ఏబిసి. రైట్ యాంగిల్ ఎట్ బి. ఇది రాసుకోవాలి ప్రతిదానికి. ఓ ట్రయాంగిల్ తీసుకున్నాం, ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ ఎట్ బి. అలా రాయడం వల్ల ఏం చేస్తుంది? అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని తెస్తుంది. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ ఉందో కూడా తెస్తుంది, బి దగ్గర ఉంది. ఓకే, మనకేముంది? ఏం కావాలి? మనకేముంది? ఇది తీటా, ఇదేంటి? తీటా. తీటాకి ఆపోజిట్గా ఉండదాన్ని ఏమంటారు? అంటే ఏబీ ఈక్వల్ ఏంటి? ఆపోజిట్ సైడ్. మనకేం కావాలి క్వశ్చన్లో? ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద స్లైడ్ కదా. లెంత్ ఆఫ్ ద స్లైడ్ ఇదేనా? దీన్ని ఏమంటారు? మనకేముంది? ఆపోజిట్ ఉంది. మనకేముంది? ఆపోజిట్ ఉంది. ఏం కావాలి? ఆపోజిట్ హైపోటెన్యూస్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఏంటి? సైన్ థీటా. అర్థమైందా? కాబట్టి ఫార్ములా ఏం తీసుకుంటారు? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సైన్ యాంగిల్ అంతే ఇక్కడ. సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఏంటి? ఏబి బై హైపోటెన్యూస్ ఏసి. సైన్ 30 వాల్యూ ఎంత? 1/2 ఈజ్ ఈక్వల్ టు ఏబి వాల్యూ ఎంత? 1.5. ఏసీ వాల్యూ ఎంత? ఏసీని ఏసీ కింద ఉంచండి. ఓకే, ఏసీ ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామా? ఏసీ ఇంటూ 1 ఎంత? ఏసీ 2 × 1.5. 2 × 1.5 15 2 ఎంత? 30 కదా. కాబట్టి 3 ఎంత? ఏసీ వాల్యూ ఎంత వచ్చింది? 3. Therefore the length of the first slide is equal to ఎంత? is equal to 3 meters. అర్థమైందా? మరి సెకండ్ స్లైడ్ కూడా చేయాలి కదా. చూద్దాం, సెకండ్ స్లైడ్ చేద్దాం. ఇక్కడ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు ఏ ట్రయాంగిల్ తీసుకోవాలి? ఫ్రమ్ ట్రయాంగిల్ PQ
క్యూఆర్. ట్రయాంగిల్ పిక్యూఆర్ ఏమైంది చూస్తలేదు. ఫ్రమ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది? రైట్ యాంగిల్ ఎట్ క్యూ. రైట్ యాంగిల్ ఎట్ క్యూ. మనకేముంది? థీటా ఇక్కడ ఉంది, దీనికి ఆపోజిట్గా ఉన్నదాన్ని ఆపోజిట్ సైడ్ ఉంది, అది ఉంది మనకి ఏం కావాలి? ఇదే కదా లెంత్ ఆఫ్ ద స్లైడ్ అంటే, ఇదే కదా ఇలా క్రాస్గా ఉండేది కదా లెంత్ ఆఫ్ ద స్లైడ్. ఇదేంటి దీంట్లో హైపోటెనస్ ఆపోజిట్ ఉంది, మనకి కావాల్సింది హైపోటెనస్. ఏం చేస్తాం? సైన్ థీటా. కాబట్టి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్. సైన్ యాంగిల్ అంతా థీటా ఈజ్ ఈక్వల్ టు 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఏంటి? పీక్యూ బై హైపోటెనస్ పిఆర్. సైన్ 60 వాల్యూ ఎంత? √3/2 ఈజ్ ఈక్వల్ టు పీక్యూ వాల్యూ ఎంత? 3 మీటర్స్. పిఆర్ అంటే పిఆర్ఏ. ఏం చేద్దాం? క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామా? అప్పుడు ఏమవుతుంది? పిఆర్ ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు 3 2 జార్ ఎంత? 3 2 జార్ 6. డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేచ్చు కదా. ఎంత? 6. పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 6/√3. ఏముంది? 6/√3. ఇది ఎలా ఉంచకూడదు కదా. ఏం చేయాలి దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే ఏం చేద్దాం? పిఆర్ ఈజ్ ఈక్వల్ టు రేషనలైజింగ్ డినామినేటర్ అంటే 6/√3 ఉందనుకో, ఇక్కడ కిందలో ఎప్పుడు ఆన్సర్ √3లో ఉండకూడదు, అందుకని రేషనలైజ్ చేస్తున్నాం. ఇంటూ √3/√3. 6 ఇంటూ √3 ఎంత? 6√3. √3 ఇంటూ √3 √3 ఇంటూ √3 ఏ. ఆ విధంగా √3 ఇంటూ √3 3. ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? 3 6లో ఎన్నిసార్లు? అప్పుడు 2√3. అర్థమైందా? దీనికి ఏం రాస్తారో ఇది ఇక్కడ రాస్తాను. దేర్ ఫోర్ ద లెంత్ ఆఫ్ ద సెకండ్ స్లైడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2√3 మీటర్స్. ఫస్ట్ దానిదేమో 3 మీటర్స్, సెకండ్ దానికేమో 2√3 మీటర్స్. అర్థమైందా? పెద్ద క్వశ్చన్ ఎంత ఉందో తెలుసా మీకు? నోట్స్లో రాస్తే నా తెలుసా 10 లైన్లు వచ్చి ఉంటుంది, అంత పెద్ద క్వశ్చను. కానీ ఇదిగో ఇది జస్ట్ మీకు ట్రయాంగిల్ వేయడం వస్తే చాలు, ఈజీగా సైన్ థీటా వాల్యూ వస్తుంది, ఫార్ములా వేయడం, సబ్స్టిట్యూట్ చేయడం ఈజీ కదా. నోట్ చేయండి. పాజిటివ్ వీడియో. ఓకే. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ అంటే ఏంటి? ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి? కింద నుంచి పైకి చూడడం. సపోజ్ ఇక్కడ ఉందనుకో, ఇక్కడ నుంచి ఎక్కడ చూడాలి? పైకి. ఇదిగో ఇక్కడ చూద్దాం అనుకుందాం. ఓకే. టాప్ ఆఫ్ ద టవర్ అంటే ఒక టవర్ ఉంది కదా. టవర్ ఎలా ఉంటుంది? నిటారుగా ఉంటుంది కదా. ఇది టవర్. టాప్ ఆఫ్ ద టవర్ నుంచి పాయింట్ ఆన్ ద గ్రౌండ్. ఇది టాప్ ఆఫ్ ద టవర్, మరి ఇది ఫుట్ ఆఫ్ ద టవర్. దీన్ని ఫుట్ ఆఫ్ ద టవర్ అంటారు. దీన్ని ఏమంటారు? టాప్ ఆఫ్ ద టవర్ నుంచి ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ అంటే గ్రౌండ్లో ఏదో ఒక ఇదిగో ఇక్కడ పాయింట్ తీసుకుందాం. ఆ టాప్ ఆఫ్ ద టవర్ నుంచి పాయింట్ ఆఫ్ ద గ్రౌండ్కి అంటున్నాడు. అర్థమైందా? ఎంత అంటున్నాడు? యాంగిల్ ఆఫ్ ఎలివేషను విచ్ ఈజ్ 30 ఓసారా అండి గ్రౌండ్ విచ్ ఈజ్ 30 మీటర్స్ అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ అంటున్నాడు. జాగ్రత్త చూడండి, సింగిల్ లైన్లో ఇచ్చాడు మొత్తం క్వశ్చన్ అంతా. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటున్నాడు. ఒక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉంది. ఎక్కడి నుంచి? టాప్ ఆఫ్ ద టవర్ నుంచి. ఇది టాప్ ఆఫ్ ద టవరు. అక్కడ నుంచి ఎక్కడి వరకు? పాయింట్ ఆన్ ద గ్రౌండ్ అంటే ఇది ఇక్కడ వరకు. విచ్ ఈజ్ ఆ పాయింట్. విచ్ ఈజ్ అంటే ఏంటి? ఈ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. ఈ పాయింట్ విచ్ ఈజ్ అంటే దేని అంటున్నాడు? విచ్ ఈజ్ 30 మీటర్స్ అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. ఫుట్ ఆఫ్ ద టవర్ అంటే ఏంటి? ఫుట్ ఆఫ్ ద టవర్ అంటే ఇదేనా? అవే ఫ్రమ్ ద అంటున్నాడు. అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఇచ్చాడనమాట. అర్థమైందా? సెకండ్ లైన్ విచ్ ఈజ్ 30 మీటర్స్ అవే. ఈ పాయింట్ ఏంటి? ఈ పాయింట్ 30 మీటర్స్ అవే. అవే అంటే దూరంగా ఉంది. దేని నుంచి దూరంగా? ఫుట్ ఆఫ్ ద టవర్. కాబట్టి ఇదంతా 30 మీటర్స్. ఓకే.
ఈజ్ 30 degrees అన్నాడు. ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అక్కడదే 30 degrees. అర్థమైందా? సింగిల్ లైన్లో ఇచ్చిన మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, జాగ్రత్తగా రాసుకోవాలి. దీని మీనింగ్ మళ్ళీ చెప్తున్నాను. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని ఇచ్చి ఎక్కడా కూడా పుని స్టాప్ పెట్టలేదు, కామాలు పెట్టాడు. ద టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆఫ్ ద గ్రౌండ్. ఇది టాప్ ఆఫ్ ద టవర్, ఇది పాయింట్ ఆన్ ద గ్రౌండ్. దీనికి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ లాస్ట్లో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 30 degrees ఇచ్చాడు. ఓకే, విచ్ ఈస్ 30 meters అవే. అంటే ఈ పాయింట్ ఫుట్ ఆఫ్ ద టవర్కే 30 meters దూరాన ఉందని చెప్తున్నాడు అనమాట. అర్థమైందా? ఫైన్ ద హైట్ ఆఫ్ ద టవర్. టవర్ యొక్క హైట్ కావాలి. టవర్ యొక్క హైట్ ఇదేనా? సపోజ్ దీనికి ఏ బి సి అని 3 పేర్లు పెట్టుకోవచ్చు కదా, రాసుకుందాం. గివెన్ ఏం రాసుకోవచ్చు? ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. అంత డీటెయిల్గా ఏం రాయట్లేదు, జస్ట్ అక్కడ ఆల్రెడీ ఇస్తాడు కదా, కాలితే రాసుకోండి. టాప్ ఆఫ్ ద టవర్ నుంచి పాయింట్ ఆన్ ద గ్రౌండ్కి రాసుకోండి, లేకపోతే ఇలా రాసిన పర్లేదు. 30 degrees. నెక్స్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ దేని మధ్యలో ఉన్న డిస్టెన్స్? పాయింట్ ఆన్ ద గ్రౌండ్ దానికి అండ్ దేనికి? పాయింట్ ఆన్ ద గ్రౌండ్కి దేనికి? ఈ పాయింట్ ఏమంటారు? ఫుట్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఈక్వల్ ఎంత? 30 meters. ఓకే, ఏం తీసుకోవాలి? ఫ్రమ్ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్? ఏబిసి, రైట్ యాంగిల్ ఎట్ బి. అంటే బి దగ్గర ఎంత? 90 degrees ఉంది. అర్థమైందా? బి దగ్గర ఎంత ఉంది? 90 degrees ఉంది. ఏ ట్రయాంగిల్ చూడండి ఒకసారి. మనకి బీసీ ఉంది, యాంగిల్ ఎక్కడ ఉంది? ఇది. థీట ఇక్కడ ఉంది. దీన్ని ఏ సైడ్ అంటారు? ఏం సైడ్ అంటారు? మనకి ఏం కావాలి? ఇదే కదా హైటే కదా కావాలి. హైట్ని ఏమంటారు? ఆపోజిట్ సైడ్. ఎడ్జెసెంట్ ఆపోజిట్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? tan theta. కాబట్టి tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్జెసెంట్. tan యాంగిల్ ఎంత? tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఏంటి? ఏబి, ఎడ్జెసెంట్ ఏంటి? బీసీ. tan 30 వాల్యూ ఎంత? 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఏబీ వాల్యూ తెలియదు కాబట్టి ఏబీ వాల్యూ కింద ఉంచండి. బై బీసీ వాల్యూ తెలుసా ఎంత? 30. ఇక్కడ ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి కదా. చేస్తే ఏమవుతుంది? ఏబీ ఇంటూ √3, 30 ఇంటూ 1 30. సారీ, √3 రాస్తున్నా. ఏబీ √3. ఓకేనా? నాకు ఓన్లీ ఏం కావాలి? ఏబీ వాల్యూ కావాలి కదా, అందుకని √3 ఉంది కదా, అది ఈక్వల్ టు కట్సే తీసుకెళ్తాను. ఏబీ ఇంటూ √3 ఇంటూ చేస్తుంది, ఈక్వల్ టు కట్సే తీసుకెళ్తే ఏమవుతుంది? డివైడ్ చేస్తుంది. కాబట్టి 30/√3. ఇక్కడితో అయిపోయిందా సమ్మ? ఏం చేయాలి? రేషనలైజింగ్ డినామినేటర్. అంటే ఇక్కడ √3 30 ఇంటూ √3 ఎంత? √3 ఇంటూ √3 3. ఓకే, 3 30 లేని సార్లు కాబట్టి ఎంత? 10√3. therefore the height of the tower is ఎంత? 10√3 meters. అర్థమైందా? 10√3 meters. ఇదే ఆన్సర్. ఓకేనా? చాలా ఈజీ సమ్, 1 line క్వశ్చన్ అంతే. ఆన్సర్ కూడా అంత ఈజీగానే వచ్చింది కదా, నోట్ చేయండి. వీడియో పాస్ చేసే నెక్స్ట్ ఇంకో వీడియోలో పెడదాం. అదే సారీ, క్లోజ్ చేసే